ఫ్రాన్స్లో పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం. ఈ రాజకీయ సంక్షోభం కారణం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మిషెల్ బార్నియర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు. దాంతో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి వచ్చింది. అయితే ఫ్రాన్స్కు ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ను ప్రెసిడెంట్ నియమించుకుంటాడు. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2022లో ఎలక్ట్ అయ్యాడు. 2027 వరకు ఉంటాడు. కానీ పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రాన్స్కు ప్రైమ్ మినిస్టర్ లేడు, బడ్జెట్ లేదు. కారణం ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోయే బోర్లా పడి ప్రైమ్ మినిస్టర్ మిషెల్ బార్నియర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలి. 1962 తర్వాత ఫ్రాన్స్లో ఈ రకంగా ప్రైమ్ మినిస్టర్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి నో కాన్ఫిడెన్స్ ఓట్లో రాజీనామా చేయాల్సి రావడం ఇదే మొదటిసారి. ఇక ఫ్రాన్స్ హిస్టరీలోనే షార్టెస్ట్ పీరియడ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మిషెల్ బార్నియర్. ఇతను కేవలం 3 months మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ, కంటెంపరీ హిస్టరీ. జూన్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాక్రాన్ పార్టీ ఓడిపోయింది. దానితో వెంటనే ప్రెసిడెంట్ మ్యాక్రాన్ పార్లమెంట్ ఎన్నికలకు ఆదేశించాడు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలే. హంగ్ పార్లమెంట్ వచ్చింది. ఫార్ రైట్, అలాగే లెఫ్ట్ పార్టీసు, ఇలా సెంట్రిస్ట్ పార్టీసు, వివిధ రకాల పార్టీలు పోటీ పడ్డాయి. 4 లెఫ్ట్ పార్టీస్, 4 లెఫ్ట్ వింగ్ పార్టీస్ కూటమైన న్యూ పాపులర్ ఫ్రంట్ లార్జెస్ట్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది. కానీ అదే సమయంలో వాళ్ళకు కూడా మెజారిటీ లేదు. దీంతో ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఒక సెంట్రిస్ట్ను ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక చేసుకున్నాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ను డే 1 నుంచి లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా బడ్జెట్ ఇష్యూగా మారింది. సో సోషల్ సెక్యూరిటీ బిల్ పేరిట ఆస్టెరిటీ మెజర్స్ అంటే పొదుపు చర్యల్ని ప్రైమ్ మినిస్టర్ ప్రతిపాదించాడు కొత్త బడ్జెట్లో. ఇందులో కీలకంగా ట్యాక్సెస్ను పెంచాలని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని ఈ 2 ప్రతిపాదనలు చేశాడు. అంటే ఒకవైపేమో పన్నులు పెంచాలి, మరోవైపేమో ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి. సహజంగానే పన్నులు పెంచడాన్ని, పబ్లిక్ స్పెండింగ్ తగ్గించడాన్ని లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకిస్తాయి. ఆల్రెడీ న్యూ పాపులర్ ఫ్రంట్ రూపంలో 4 లెఫ్ట్ వింగ్ పార్టీలకు కలిసిన కూటమికి పార్లమెంట్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇంట్రెస్టింగ్లో వాళ్ళకి మెజారిటీ లేదు. కానీ ఎలా ప్రైమ్ మినిస్టర్ని ఓడించగలిగారంటే ఫార్ రైట్, మెరీ లిపెన్ నాయకత్వంలోని ఫార్ రైట్ పార్టీ కూడా సమర్థించింది. అంటే ఇంట్రెస్టింగ్గా మన భాషలో చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు, బీజేపీ కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినట్టు అనుకోండి. ఒక రకంగా ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు. కానీ సెంట్రిస్ట్ ప్రైమ్ మినిస్టర్ను వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల కూటమి, ఫార్ లెఫ్ట్ కాదు, లెఫ్ట్ పార్టీల కూటమి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఎక్స్ట్రీమ్ రైట్ కూడా సపోర్ట్ చేశారు. వారి లెఫ్ట్ వ్యతిరేకించడానికి లెఫ్ట్ కారణాలు వేరు, ఫార్ రైట్ అంటే అతివాద రైట్ పార్టీ అయిన లిపెన్ పార్టీ వ్యతిరేకించడానికి కూడా కారణాలు వేరు. రీజన్స్ ఆర్ డిఫరెంట్. లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకించడం ఏంటంటే ప్రజలపైన భారాలు మోపే బడ్జెట్ను మేము అంగీకరించము, పన్నులు పెంచి ప్రభుత్వ ఖర్చులు తగ్గించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నది లెఫ్ట్ పార్టీల వాదన. ఇక ప్రైమ్ మినిస్టర్ వాదన ఏంటంటే ఫ్రాన్స్ ఎకానమీని గాడిలో పెట్టడానికి ఈ పొదుపు చర్యలు తప్పదు అని ప్రైమ్ మినిస్టర్ వాదన. ఫార్ రైట్ కోమో ఎకనామిక్ పాలసీ కాదు, వాళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్గా గెలవాలి అనేది లిపెన్ ఆలోచన, ఫార్ రైట్ది. ఇప్పటికే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. తాజాగా ఒపీనియన్ పోల్స్లో 54% ఆఫ్ ఫ్రెంచ్ సిటిజన్స్
మ్యాక్రాన్ ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అడుగుతున్నారు. టెక్నికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2022లో ఫ్రాన్స్కి ప్రెసిడెంట్గా మ్యాక్రాన్ ఎలక్ట్ అయ్యాడు. 5 ఏళ్ల పాటు పవర్లో ఉంటాడు. 2027 వరకు ఆయన పదవికి డొక్కలేదు. కానీ 2025లోనే ఎలక్షన్స్ పెట్టాలి అని అపోజిషన్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫార్ రైట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి. జూన్లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాక్రాన్ దెబ్బతిన్న తర్వాత ఈ డిమాండ్ మరింతగా పెరిగింది. దీంతో మ్యాక్రాన్ గనక స్వచ్ఛందంగానే వైదొలిగి పబ్లిక్ ప్రెషర్కు వైదొలిగి రాజీనామా చేస్తే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలవాలన్నది ఫార్ రైట్ ఆలోచన. అందువల్ల లెఫ్ట్ పార్టీస్ ఎకనామిక్ పాలసీ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే ఫార్ రైట్ పొలిటికల్ రీజన్స్ రీత్యా ఈ బడ్జెట్ను మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇట్స్ అ టాక్సిక్ బడ్జెట్ ఫర్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రాన్స్ ప్రజలకు ఇది ఒక విషతుల్యమైన బడ్జెట్ అంటూ ఫార్ రైట్ కూడా సపోర్ట్ చేసింది. దీంతో హంగ్ పార్లమెంట్లో లెఫ్ట్ అండ్ రైట్ కలవడంతో సెంట్రిస్ట్ ప్రైమ్ మినిస్టర్ పదవిని కోల్పోయారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? డెఫినెట్గా మ్యాక్రాన్కి ఏం ప్రమాదం లేదు. టెక్నికల్గా 2027 వరకు ఆయన ప్రెసిడెంట్గా కొనసాగుతాడు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2 నెలలు పట్టింది ఒక ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకోవటానికి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకోవాలి. బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ఫ్రాన్స్లో ఎకనామిక్ క్రైసిస్ తప్పదు. కానీ ఈ పొలిటికల్ టర్మాయిల్ను ఎలా అడ్జస్ట్ అవుతాడో, ఈ రాజకీయ సంక్షోభం నుంచి మ్యాక్రాన్ ఎలా బయటపడతాడో ఒక అంశమైతే, మ్యాక్రాన్ ఒకవేళ ఈ పొలిటికల్ టర్మాయిల్ ఫ్రాన్స్ను ఎలా దెబ్బతీస్తుంది అని. ఎందుకంటే ఫ్రాన్స్ ఎకానమీ కూడా చాలా ఛాలెంజ్లో ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్కున్న అప్పు 3.2 ట్రిలియన్ యూరోస్, అంటే 3,20,000 యూరోలు ఫ్రాన్స్కు ఉన్నటువంటి మొత్తం అప్పు. ఫ్రాన్స్లో బడ్జెట్ లోటు 6.1%. ఇది ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. ఇంకా ఫ్రాన్స్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ ఏమో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. మరోవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారు. అందువల్ల ఈ ఎకనామిక్ క్రైసిస్ మరింత డీపెన్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు ఏమో పొలిటికల్ క్రైసిస్, ఈ పొలిటికల్ టర్మాయిల్ను సర్దుబాటు చేయాలి. ఆ పొలిటికల్ క్రైసిస్ ఏమవుతుందంటే ఎకనామిక్ క్రైసిస్ను పెంచుతుంది.